మన పురాణములు మీ ఆర్జే సునీతతో. మన పురాణములు అంటే మన కథలు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఒక శ్రీమంతుడి గృహంలో శ్రీమద్ భాగవతాన్ని ప్రసంగిస్తూ ఉన్నారట. ఆ సమయంలో దొంగ ఇంట్లోకి ప్రవేశించి మూలన దాక్కున్నాడు. భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల ఘట్టం జరుగుతోంది. తల్లి యశోద కృష్ణుడికి ఏవే నగలు వేసి పంపించేదో చెప్తున్నారు. దొంగ చాలా ఇంట్రెస్టింగ్ గా వింటూ ఉన్నారు. భాగవత ప్రవచనం పూర్తయ్యేసరికి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాం అనుకున్నాడా దొంగ. దానికోసం బ్రాహ్మణుడి వెంట పడ్డాడు. బ్రాహ్మణుడేమో భయపడిపోయి నా దగ్గరేమి లేదు అన్నట్టు. దొంగ, మీ దగ్గరున్న డబ్బుకి నేను ఆశపడ్డం లేదు. మీరు చెప్పిన ఆ నగలు ధరించిన కృష్ణుడు, ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు, పిల్లన గ్రోవి కృష్ణుడు ఎక్కడుంటాడో చెప్పండి అని అన్నాడట. బ్రాహ్మణుడు ఆలోచించి, బృందావనంలో యమునా నదీ తీరం దగ్గరికి రోజు 2 పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్లని మబ్బు రంగులో ఉంటాడు, పిల్లని గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు, తెల్లటి పట్టు వస్త్రాన్ని ధరించి ఉంటాడు. ఈ నల్ల మబ్బు ఛాయలో ఉండి పిల్లని గ్రోవి వాయించే అబ్బాయి ఉన్నాడు చూశారు, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు తనే అని చెప్పి ఆ దొంగ నుంచి తప్పించుకుని బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడట. దొంగ బ్రాహ్మణుని మాట నమ్మి బృందావనానికి వెళ్లిపోయి యమునా నది తీరం వద్దున్నటువంటి చెట్టు ఎక్కేసి కూర్చుని ఆ 2 పిల్లలు ఎప్పుడొస్తారా అంటూ వెయిట్ చేస్తున్నాడట. ఇంతలో పిల్లని గ్రోవి వినిపించింది. 2 పిల్లలు వస్తూ ఉన్నారు. ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లని గ్రోవి ఉన్నటువంటి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లిపోయాడు దొంగ. బాలకృష్ణుని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగిందట. కళ్ళ వెంబడి నీళ్లు కారుతూ, ఏ తల్లి కన్న బిడ్డవో ఇంత అందంగా ఉన్నావు అని అనుకున్నారట. ఈ విధంగా దొంగ ఆలోచనల్లో మార్పు వచ్చేసింది. వెళ్లి బాలకృష్ణుడి చెయ్యి పట్టేసుకుని ఆ స్పర్శ తగలగానే అప్పటి వరకు ఆ దొంగ చేసిన పాపాలన్నీ కూడా కరిగిపోయాయంట వెన్నముద్దల. ఎంత అదృష్టవంతుడో కదా దొంగ. బాలకృష్ణుణ్ణి ఆ దొంగ అమాయకంగా ఎవరు నువ్వు అని అడిగితే కృష్ణుడు కూడా అమాయకుని నటించేస్తూ, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది, నన్ను వదిలి వెళ్ళిపో అన్నాడంట. దొంగ, నిన్ను చూస్తూ ఉంటే మనస్సు శాంతంగా ఉంది, నిన్ను వదిలి వెళ్ళిపోమని మాత్రం చెప్పకు అని ప్రాధేయపడ్డాడంట. అప్పుడు బాలకృష్ణుడు దొంగకి అతనొచ్చిన పనిని గుర్తు చేస్తూ తను వేసుకున్న నగలన్నీ చకచకా తీసేసి, ఇదిగో ఈ నగలన్నీ తీసుకెళ్ళిపో అని ఇచ్చేశాడట. ఆ నగలు తీసుకోబోతూ, అమ్మో నగలన్నీ నాకిచ్చేస్తే మరి మీ అమ్మ కోప్పడదా అని ఆ దొంగ అడిగితే, ఏమీ కోప్పడదు, ఎందుకంటే నా దగ్గర ఇంకా చాలా నగలున్నాయి, నేను నీకంటే పెద్ద దొంగని, కాకపోతే నీకు నాకు చిన్న తేడా ఉంది. నేను ఎంత దొంగతనం చేసినా ఎవ్వరూ పట్టించుకోరు, నన్ను ప్రేమగా చిత్తచోరా అని పిలుస్తారు. నీకు తెలియని విషయం ఏంటంటే నీ దగ్గర కూడా ఎంతో విలువైన ఒక వస్తువుని నేను ఆల్రెడీ దొంగతనం చేసేశాను, ఇదిగో నాతో పాటు తీసుకెళ్లిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి 2 మాయమైపోయారు. వెంటనే ఆయన భుజం మీద ఉన్నటువంటి ఆ నగల మూట పట్టుకుని పరిగెత్తుకుంటూ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లిపోయాడంట దొంగ. జరిగిందంతా చెప్పేశాడంట. ఆనంద భాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసినటువంటి చోటు చూపించవా అని చెప్పి దొంగని అడిగితే 2 కలిసి మళ్ళీ ఆ చోటుకి వెళ్లారు. దొంగకి కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు ఎంతో నిరాశతో కృష్ణుణ్ణి, నీవొక దొంగని అనుగ్రహించావు స్వామి, నాకు మాత్రం దర్శనమివ్వవా అని నిరాశతో చాలా బాధపడిపోయాడంట. అప్పుడు అపారమైన కరుణగల శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నారో తెలుసా? నువ్వు భాగవత పురాణాన్ని కేవలం కథగా చదివావు, కానీ ఆ దొంగ నువ్వు చెప్పిన కథని మాటల్ని స్ఫూర్తిగా నమ్మేశాడు. మనస్ఫూర్తిగా ఆ అపార నమ్మకం, ఆ సమర్పణ, ఆ శరణాగతి ఉంటే ఆ చోటే నేను ఉంటాను కదా అని శ్రీకృష్ణ పరమాత్మలు వారు చెప్పారట. అందుకే పురాణ కథల్ని వినటమే కాదు, అందులో ఉన్నవి అనుభవించటం కూడా నేర్చుకోవాలి అంటారు గురువులు. ఇది ఇవాల్టి మన రేడియో సిటీ, మన పురాణములు, మన కథలలో ఒక అందమైన చిత్తచూరుని కథ. రేడియో సిటీ పాడ్కాస్ట్.